ఇది చామంతి చాలా మంది రైతులకి ఏంటంటే ఎవరికైనా ఎల్లో కలర్ ఈ వైట్ కలర్ తెలుసు ఎక్కువ మొత్తం. ఈ పింక్ కలర్ చాక్లెట్ కలర్ చాలా వరకు తెలియదు. ఏంది ఇది సాగు చేయని ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి చేస్తుంది ఈ కలర్స్ ఇట్లా? 7-8 సంవత్సరాల మా ఊరు మొత్తం కలర్స్ కూడా అప్పటి నుండి చాలా డెవలప్మెంట్ గిట్ అయింది పూలు అమ్మి నుండి. మీ ఊరికి లేకపోతే మొత్తం బండలిన్లు ఉండేటి, ఇప్పుడుకి స్లాపులు మొత్తం 90% అయినాయి, బండలిన్లు మొత్తం పోయినాయి. ఓకే, దానికి రీజన్ ఏంటంటే పూల సాగు చేయడం వల్ల మంచి లాభాలు రావడం వల్ల మంచిగా ఉండే. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్, నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి పులిమద్ది గ్రామము, వికారాబాద్ మండలము, వికారాబాద్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు అశోక్ గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ పూలు వచ్చేసి చామంతి పూలు. చామంతి పూలు అనగానే మనందరికి రైతులకు తెలిసింది ఎక్కువ ఏంటంటే వైట్ కలర్, ఎల్లో కలర్ మాత్రం ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ ఈ వికారాబాద్ జిల్లాలో పులిమద్ది గ్రామం అనగానే ఊరు పేరులో ఉంది పులమద్ది అని. ఊరు మొత్తం ప్రతి ఒక్క రైతు పూల సాగు చేస్తుంటారు, అనేక రకాల పూల సాగు చేస్తుంటారు. అందులో ఈ చామంతిలో కూడా అనేక రకాల కలర్స్ చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది ఇక్కడ పింక్ కలర్, చాక్లెట్ కలర్, 2 కలర్స్ కనిపిస్తున్నాయి. ఈ రైతు 2 మిక్సింగ్ చేస్తున్నారు. అసలు ఈ పూలకు డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, ఈ వెరైటీలో రైతుకి ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఈ మొక్కల ధర ఏ విధంగా ఉంటుంది, ఎంత ప్లేస్ లో ఈ చామంతి సాగు చేస్తున్న పూర్తి సమాచారం పూల రైతు అయినటువంటి అశోక్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అశోక్ అన్న. నమస్తే. చెప్పండి అశోక్ అన్న, మనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది సొంతం? మొత్తం 3 ఎకరాలు ఉంటాయి. మొత్తం 3 ఎకరాలు. ఏమేమి పంటలు పండించే అనుభవం ఉంది మీకు? మా ఊళ్ళో చామంతి చాలా వేస్తారు. చామంతి ఇంకేమైనా పంటలు అనిపించాము మీకు? మక్కలు వేస్తారు, కొంచెం పత్తి వేస్తారు, ఏల్వకు. మీరు వేసిన అనుభవం, మీరు ఏమేమి పంటలు అనుభవం ఉంది మీకు కూడా? చామంతి వేస్తాం, కొంచెం పత్తిలు గిట్టేస్తాం, అంటే ఎల్వకు పత్తి వేస్తాం. ఓకే, ఎన్ని ఎకరాల భూమి ఉంది సొంతం మీకు? 3 ఎకరాలు. మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాల్లో పూలు అయితే ప్రతి సంవత్సరం వేస్తారా? అవును, ప్రతి సంవత్సరం పూలు ఖచ్చితంగా కంపల్సరీ పూలు. ఓకే, ఈ చామంతి చాలా మంది రైతులకి ఏంటంటే ఎవరికైనా ఎల్లో కలర్ ఈ వైట్ కలర్ తెలుసు ఎక్కువ మొత్తం. ఈ పింక్ కలర్ చాక్లెట్ కలర్ చాలా వరకు తెలియదు. ఏంది ఇది సాగు చేయని ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి చేస్తుంది ఈ కలర్స్ ఇట్లా? 7-8 సంవత్సరాల మా ఊరు మొత్తం కలర్స్ కూడా అప్పటి నుండి చాలా డెవలప్మెంట్ గిట్ అయింది పూలు అమ్మి నుండి. మీ ఊరికి లేకపోతే మొత్తం బండలిన్లు ఉండేటి, ఇప్పుడుకి స్లాపులు మొత్తం 90% అయినాయి, బండలిన్లు మొత్తం పోయినాయి. ఓకే, దానికి రీజన్ ఏంటంటే పూల సాగు చేయడం వల్ల మంచి లాభాలు రావడం వల్ల మంచిగా ఉండే. ఓకే, ఇక ఒక్కొక్కసారి ఒక 20 రూపాయలు పోతాయి, ఒక్కొక్కసారి 280 పోతాయి, 300 పోతాయి. చెప్పనీకి రాదు. మార్కెట్ పోయినాక మనం రేటు రైతు బజార్ ఉంటది మాది, ఆ రైతు బజార్ లో మేము అమ్ముకుంటాం, మూటలు తీసుకుపోతాం. అశోక్ లీలాండ్ లో ఒక 10-15 ఉంటాయి మొత్తం ఊరికెళ్ళి పోతాయి. ఇక్కడ పోతే మార్కెట్ హైదరాబాద్ లో గుడిమల్కపూర్ పోతారు. ఈ పింక్ కలర్ చామంతి, చాక్లెట్ కలర్ చామంతి అంటారు. ఏంది ఈ పూల స్పెషాలిటీ ఏంది? ఎల్లో వైట్ కలర్ తో పోల్చుకుంటే దీని స్పెషాలిటీ ఏంది అంటే అప్పుడప్పుడు కలర్ చాలా మంది ఇష్టపడతారు. ఓకే, ఆ కలర్ వల్ల ఇది ఈ కలర్ చూసి మంచి రేటు దిగుబడి పలుకుతుంది, రేట్ మంచిగా వస్తుంది. ఈ కలర్ కూడా వేస్తారు. ఈ కలర్ ఎట్లా ఉంటది దీనికి? ఎట్లా ఉంటది ఈ పింక్ కలర్ కైనా ఇప్పుడు ఈ చాక్లెట్ కలర్ కైనా మార్కెట్ లో రేట్ ఎట్లుంటది? మంచిగా ఉంటది. 80 రూపాయలు పోతుంది, 70 పోతుంది. నిన్న మొన్న 80-90 రూపాయలు పోయింది పింక్ కలర్ చాక్లెట్ అయినా సరే. ఎల్లో వైట్ కి దీనికి రేట్ 180 పోతుంది. ఎల్లో ఇప్పుడు 180 పోతుంది. 180. మరి ఇప్పుడు కలర్ దీన్ని వేసిన చాలా మంది వేసినాం, చాలా మంది వేసారు. ఒకవేళ రైతులు తక్కువ వేస్తే దీనికి డిమాండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్కువ మంది వేసారు కూడా తగ్గింది రేటు. దీనికి హైయెస్ట్ మీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ హైయెస్ట్ ఎంత కమ్మి ఉండొచ్చు ఇట్లాంటి కలర్స్? 150 తక్కువ. ఈ కలర్ అయితే 150 దాకా కూడా పోయింది. ఆ ఎల్లో కలర్ వైట్ అయితే హైయెస్ట్ ఎంత పోయి ఉండొచ్చు? అది 20-30 రూపాయలు పోయినప్పుడు ఇది 150 పోయింది. అబ్బా, అది 20-30 రూపాయలు పోయినప్పుడు 150 కూడా పోయింది. చెప్పనీకి రాదనండి దీని సంగతి అనేది. మార్కెట్ కు పోతామా, అమ్మినామా, ఆ రోజు ఏమైతుందో తెలియదు మార్కెట్. ఇప్పుడు మీరు చామంతి వేసుకోరు కదా, అటు ఎల్లో ఉంది, పింక్ ఉంది, ఇటు మధ్యలో ఈ చాక్లెట్ కూడా వేసారు. ఎంత అది వాళ్ళు పెట్టే సీడ్ ఉంటదా ఇస్తారా? అవునవును. వాళ్ళు ఏం చేస్తారంటే అవి వేరే ఇట్లా బెడ్లలో వేస్తారు కదా, అందులో 1-2 మొలకలు పడతాయి. ఇప్పుడు పెట్టినప్పుడు ఇట్లా మిక్సింగ్ లో వస్తాయి. కాబట్టి పెట్టింది మాత్రం పింక్ ఎల్లో పెట్టిరు అనుకుంటా. ఎంత ప్లేస్ లో ఉంది ఇప్పుడు ఈ చామంతి మొత్తం? మనకి దగ్గర ఉంది ఈ మొత్తం ఎల్లో, ఇది పింక్ వచ్చేసి ఇది ఏంది వెరైటీ పేరు ఏమంటారు దీన్ని? డికాషన్ అంటాం. డికాషన్ పింక్ ఫ్లవర్. ఎట్లా మొక్కలు ఎంత పడతాయి రేట్? ఇవి ₹1 ఇస్తారు, 2 ఇస్తారు. జనాలు బాగా కొంటారా నారును, అప్పుడు ₹2 ఇస్తారు, ₹1.5 గిట్టిస్తారు, ₹1 కూడా ఇస్తారు. ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి? 18,000 నుంచి 20,000 దాకా పడతాయి ఎకరాకు వచ్చేసి. ఇప్పుడు అంటే డ్రిప్ హోల్ ఉంటాయి. ఇప్పుడు పీట్నార హోల్ ఉంటది, పీట్నార హోల్ కు కొంచెం తక్కువ పడుతుంది నారు, పీట్ హోల్ కు ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు మాగి కాలం, చలికాలంలో దగ్గర వేసుకుంటాం, వర్షాకాలంలో దూరం వేసుకుంటాం. ఒక్కొక్క మొక్కకి వేస్తాం. ఎంత దూరం పెట్టుకుంటారు మొక్కకి? ఇట్లా మొక్కకు పీట్ ఉంటది. 2 మొక్కలు పెడతాం కదా బెడ్ల మీద. అవును. ఫస్ట్ ఎట్లా భూమిని ఎట్లా
క్రాస్ లా పెడతాం ఇట్లా ఇట్లా మొక్క ఈడ ఉంది ఈడ ఉంది ఓకే ఇట్లా జిగ్జాగ్ ఒకటి ఈడ ఒకటి మధ్యలో వాటర్ పడుతుంది మధ్యలో వాటర్ పడుతుంది. ఎట్లా ఈ చామంతి మనం పెట్టుకోవాలంటే రైతులు భూమిని ఫస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి? మనకి దున్నుకునాలి, దున్నుకొని రోటర్ కొట్టుకుంటాం, రోటర్ కొట్టుకొని పైపులు పరుచుకుంటాం. ఓకే ఇట్లా బెడ్లు కొట్టుకుంటారు ఫస్ట్ బెడ్లు కొట్టుకుంటారు. వర్షాకాలంలో బెడ్లు కొడతాం, వర్షాకాలంలో బెడ్లు కొడతారు. నార్మల్ గా ఇప్పుడు చలికాలం ఇప్పటి నుండి ఇక నార్మల్ గా భూమి మీదనే పెట్టేసుకుంటూ పోతారు. నార్మల్ ఇట్లా మొక్కకి అయితే ఎంత దూరం ఉంటుంది? ఫీట్ నర ఉంటుందా? ఫీట్ ఉంటుంది. ఫీట్ ఈ చలికాలంకు ఫీట్ వేస్తాం, ఓకే వర్షాకాలంకు ఫీట్ అంటే ఒక్కొక్క మొలకని వేస్తాం. ఇక ఒక్కొక్కటి కాడ ఒకటి. ఓకే ఇప్పుడేమో 2 మొలక పెట్టినట్టుంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి జిగ్జాగ్ లో వచ్చింది. ఇప్పుడు ఇది పీట్నార ఉంది, పీట్నార ఉంది. ఈ పీట్నారకు 3 మొక్కలు వచ్చేస్తాయి. 3 మొక్కలు వస్తాయి అన్నట్టు. అంటే ఇట్లా క్రాస్ పెడతాం కదా, ఇట్లా పెట్టుకుంటే ఎకరాకి నీకు 18,000 నుంచి 20,000 మొక్కలు పడతాయి. ఇప్పుడు నువ్వు సగం పెట్టినావా? ఎల్లో సగం ఈ సగం పెట్టినట్టున్నావు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఈ మొక్కలు పెట్టిన తర్వాత మొగ్గలు ఎన్ని రోజులకు వస్తాయి? ఫ్లవర్ ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒక 3 నెలల నుంచి మొగ్గ స్టార్ట్ అవుతుంది. పెట్టిన తర్వాత మొగ్గ స్టార్ట్ అయినాక 4 నెలలకు పువ్వు స్టార్ట్ అవుతుంది. 4 నెలలకి పువ్వు స్టార్ట్. అంటే మొగ్గ నుంచి పువ్వు మారడానికి ఎన్ని రోజులు పడుతుంది సమయం మీకు? ఏదైనా ఒక మొగ్గ వచ్చింది మొగ్గ పువ్వు కానీ 1 మంత్ మించుమించు 1 మంత్ లో వచ్చేస్తుంది. 1 మంత్ లో కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఈ కలర్ చామంతి నార్మల్ ఎల్లో కలర్ వైట్ కలర్ చామంతి పోల్చుకుంటే కటింగ్స్ ఏమైనా తేడా వస్తుంది? ఇది ఎక్కువ వస్తాయి అవి ఎక్కువ వస్తాయి కలర్ కటింగ్స్? ఎల్లో ఎక్కువ వస్తుంది. ఎల్లో అంటే ఇది వర్షాకాలం వేస్తే ఇది చాలా ఎక్కువ వస్తుంది. ఆ ఎల్లో చిన్న గింతెం పొరుగుతుంది మొక్క. ఇది పెద్ద అయితే ఇట్లా నానిల్వేడ్ అయితే ఇంచుమించు ఈ పింక్ కలర్ నాన్న ఇట్లా అవుతుంది. అక్కడ చలికాలం వేసినాం కాబట్టి చిన్న ఉంది. వర్షాకాలంలో ఇట్లా అవుతుంది. ఇంత హైట్ వస్తుంది. కటింగ్ చాలా అసలు ఈడ ఇంత పెద్దగా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది ఒక్క మొక్క చాలా పెద్దగా అవుతాయి. వర్షాకాలంకు పెద్దగా అవుతుంది మొత్తం మొక్క. పూలు కూడా ఎక్కువ వస్తాయి. పూలు ఎక్కువ వస్తాయి. కట్టింగ్లు ఎన్ని కట్టింగ్లు తీసుకుండొచ్చు? మీరు అక్కడ ఆల్రెడీ ఉంది కూడా, మీ వర్షాకాలం వేసిన చైన్ కూడా ఉంది. ఎన్ని కట్టింగ్లు కోసారు దాంట్లో మీరు? ఆల్రెడీ దాంట్లో 6 కటింగ్లు కోసినాం. 6 కట్టింగ్లు కోసారు. ఒకవేళ ఈ ఎల్లో కలర్ ఇది అయితేనేమో ఎన్ని కటింగ్? 3 కటింగ్లు 4 కటింగ్లు క్లోజ్ అయిపోతుంది. ఎట్లా చిన్న ఉంటుంది మొక్క. అది కట్టింగ్ లో ఈ పువ్వు ఎక్కువ వస్తుందా ఆ పువ్వు ఎక్కువ వస్తుందా? మనకి నార్మల్ గా ఇది ఎక్కువ వస్తుంది కానీ వెయిట్ తక్కువ ఉంటుంది. అచ్చా ఎల్లో కలర్ పింక్ కలర్, ఈ పింక్ కలర్ చాక్లెట్ కలర్ ఏంటంటే వెయిట్ తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది కానీ పువ్వు ఎక్కువ వస్తుంది, పూలు ఎక్కువ కాస్తుంది. అవి అయితే నీకు వెయిట్ తక్కువ వస్తుంది, పూలు ఎక్కువ కాస్తాయి. అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాని కాడ దొడ్డుగా ఉంటది, దీని కాడ చిన్నగా ఉంటది. దాంట్లో వాటర్ పడుతుంది, దీంట్లో వాటర్ పడదు. కొంచెం లైట్ వాడిపోతాయి కదా పువ్వులు, కొంచెం లైట్ గా ఇస్తాం. ఈ కలర్ అయితే పూలు ఎక్కువ వస్తాయి కానీ వెయిట్ తక్కువ ఉంటుంది. ఎల్లో కలర్ ఏమో పూలు తక్కువ వస్తాయి, పువ్వు వెయిట్ ఎక్కువ ఉంటది. ఇదే తేడా అన్నట్టు. ఇట్లా పూలు ఒక చెట్టుకి మనం అందాగా చూసుకుంటే ఎన్ని మొగ్గలు పడుతుంటాయి ఇంట్లోకి? 100 నుంచి 70-80 పూల దాకా వస్తుంది. ఈ పింక్ కలర్ అవి కొన్ని తక్కువ వస్తాయా? అదైతే అవి తగ్గుతుంది. అది 60, 50, 70 దాకా వస్తాయి. వర్షాకాలంకు 70 దాకా వస్తుంది. ఈ మాగిలా కొంచెం మొగ్గ తగ్గుతుంది అన్నమాట. ఇప్పటి నుండి తగ్గుతుంది. నీళ్ళు ఎట్లా ఇస్తారు ఈ చామంతి సాగులో మీరు? ఎట్లా డ్రిప్ తోటి ఇడుస్తాము. మొత్తం డ్రిప్ పుల్మతి మొత్తం డ్రిప్పే ఉంది. మొత్తం డ్రిప్. ఎట్లా చామంతికి నీళ్ళు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుందా? మామూలుగా 2 రోజులకు 3 రోజులకు ఇడవలసిందే. 2 రోజులకు 3 రోజులకి నీళ్ళు ఇడుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు నార్మల్ ఈ చామంతి మంచిగా పూలు రానిక ఏమైనా మందులు ఎట్లాంటి ఎరువులు వాడుతుంటారు? డిఏపీలు వాడతాం. 1919 ఉంటాయి, 13-045 ఉంటాయి, 28-28 ఉంటాయి. ఓకే ఎప్పుడెప్పుడు వాడతారు ఒకసారి చెప్తారా? మధ్యలో చిన్న ఇప్పుడు వేసిన ఒక 7-8 రోజుల నుండి కొంచెం వేసినాక ఒక 5-6 రోజులకు డిఏపీ వేస్తారు. డిఏపీ వేసినాక తర్వాత ఇక మొత్తము అప్పటి నుండి డ్రిప్ ద్వారా ఇడుస్తాం. డ్రిప్ ద్వారా ఇస్తారు. మిగతా ఎన్ని రోజులకు ఒకసారి ఇడుస్తుంటారు ఎరువులు అనేది? 8 రోజులకు 10 రోజులకు. ఇంతకు ముందు చెప్పిన 28-0-0, 13-13 ఇవన్నీ 10 రోజులకు ఒకసారి డ్రిప్ వదిలేస్తారు అనుకుంటా. దీంట్లోకి ఏమన్నా చామంతిలో చీడపీడలు ఏమొస్తాయి మనకి బాగా ఎక్కువ? చీడపీడగల అది డిసెంబర్లో వేస్తాము. దానికి త్రిప్స్ చాలా వస్తుంది. మొత్తం పువ్వు ఇట్లా నల్లి అవుతుంది. త్రిప్స్ సమస్య ఎక్కువ. ఏమన్నా మందులు కూడా? ఈ వర్షాకాలంలో మంచిగా ఉంటాయి. వర్షాకాలంలో మంచిగా వస్తుంది. ఏం చేస్తారు మీకు? పురుగుకు బోల్ట్ కొడతాం. ఇదేమంటావు బోల్టోరా, ఇదేమంటావు కొరాజిను, ఇంకా రకరకాల మందులు నాగాస్త్రం ఉన్నాయి. ఓకే ఎన్ని రోజులకు ఒకసారి కొడతారు పురుగు మందులు కూడా మీరు? 8 రోజులకు ఒకసారి కొట్టాల్సింది. 8 రోజులకు ఒకసారి మందు కొట్టాల్సింది. ఏమైనా రోగాలు వస్తాయా చామంతిలో మనకి? ఏమన్నా రోగాలు అంటే వేసిన దాంట్లో వేయడం వల్ల కొంచెం నారు చచ్చిపోతుంది ఒక్కొక్కసారి. వేసిన దాంట్లో మళ్ళీ వేస్తే పంట చేంజ్ చేస్తాం. పంట మార్పిడి చామంతి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తారు? ఇది అయిపోయిన తర్వాత ఇంకా వేరేది క్యాబేజో క్యాలిఫ్లవర్ ఇవి వేస్తాం.
నార్మల్ గా ఈ చామంతి సంవత్సరం పొడవునా ఎన్నిసార్లు పండిస్తుంటారు మీరు ఇక్కడ? ఇక్కడ వేసినాం కదా ఈసారి, అవును. నెక్స్ట్ అక్కడ వేస్తాం, ఇంకోటి అక్కడ వేస్తాం, అంటే ఒక సీజన్ అనేది ఉంటుంది, మళ్ళీ దీనికి వేరేది వేస్తాం, ఇది అయిపోయింది అట్లా. సీజన్ ఏమైనా ఉంటుందా? ఈ సీజన్ లోనే ఎక్కువ వేసేటట్టు ఏమైనా ఉంటుందా? వానకాలము ఎండాకాలము ఇంచుమించు డిసెంబర్ చేస్తే ఎండాకాలం మళ్ళీ ఇత్తనాలు పెడతామా మనము, అవునవును. ఆ టైం దాకా పూలు నడుస్తూనే ఉంటాయి. నాకు తెలిసి సంవత్సరం పొడవునా మీరు నడుస్తూనే పూలు వస్తూనే ఉంటాయి. మా ఊర్లో మొత్తం చామంతి ఎప్పుడు సంవత్సరం జనవరికి వెళ్ళి డిసెంబర్ వరకు ఎప్పుడు ఏదో పువ్వు కనిపిస్తుంది. మధ్యలో డిసెంబర్ అయిపోయినాక మళ్ళా ఇత్తనాలు పెడతామా, ఆ టైంలో కొద్దిగా ఉండవు అన్నట్టు. ఈ గిరాకీ ఎప్పుడు ఉంటది మనకి పూలకి మార్కెట్ లో మీకు? రైతు పూలకు ఇప్పుడు చూడు ఇదేమంటావు, ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి నవంబర్ లో ఇప్పుడు చాలా గిరాకీ ఉంటది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో శ్రావణ మాసం ఉంది. అవును, దాని వల్ల కొంచెం మంచి రేటు వలుకుతుంది. శ్రావణ మాసంలో మీకు మంచి రేటు. ఇప్పుడు శివరాత్రి కూడా డిసెంబర్ లో గిట్ట మంచి రేట్లు వలుకుతాయి. పెళ్లిళ్ళు బాగుంటాయి. అవును, పెళ్లిళ్ళు ఉంటాయి, క్రిస్మస్ పండుగలు ఉంటాయి. అంతా క్రిస్మస్ కు అంత వాడరు కానీ పెళ్లిళ్ళకి మాత్రం చాలా వాడతారు. తెంపడం ఎట్లా? తెంపడం ఇప్పుడు కొడవన్లు ఉంటాయి, చిన్న చిన్న కొడవన్లు. ఇప్పుడు 6 mm రాడ్లు 8 mm రాడ్లు ఉంటాయి కదా, చిన్న చిన్న కొడవన్లు ఉంటాయి. ఆ కొడవన్ల తోటి ఇట్లా కటింగ్ కోసం ఇట్లా కోస్తా ఉంటారు. అది బయలుగమరలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చేపిస్తాం. చేపిస్తే 30 రూపాయలు 40 రూపాయలకు ఒక కొడవలు చేసిస్తారు. దాని తోటి ఇట్లా కటింగ్ చేస్తాం పూలతో. ఎంత మంది పెడతారు ఈ అర్ధ ఎకరానికి నార్మల్ తెంపాలనుకుంటే? 6 మంది 7 మంది పెడతాం. 6 మంది. ఒక ఎకరా ఉంటే 8 మంది 15 మంది దాకా పెడతాం. పూలు బట్టి పూలు మంచిగా మనం ఫస్ట్ స్టేజ్ లో కొంచెం తక్కువ వెళ్తుంది మాలు, సెకండ్ లో కొంచెం మంచిగా వెళ్తుంది, గట్టిగా వెళ్తుంది, ఇంకా కొంచెం మళ్ళీ సెకండ్ లో గట్టిగా వెళ్తుంది, మళ్ళీ లాస్ట్ లో కొంచెం తగ్గుతాయి. అట్లా పూలను బట్టి కూలీలను పిలుచుకుంటాం. ఇప్పుడు మీరు దాదాపుగా మూడు కటింగ్లకి వెళ్ళి స్టార్ట్ అయితే 6 కటింగ్ల వరకు కూడా వచ్చారు కదా, ఏ కటింగ్ లో మంచిగా వస్తుంది? ఇప్పుడు ఎల్లో కలర్ అయితేనేమో 3 కటింగ్, ఫస్ట్ సెకండ్ లో బాగానే ఉంటది, థర్డ్ లో గిట్ట బాగానే ఉంటది, ఆడికెళ్ళి కొంచెం పువ్వు సైజు చిన్నగా అయిపోతుంది. సెకండ్ థర్డ్ అంటే మంచిగా వస్తుంది. ఎట్లా ఒక్కొక్క కటింగ్ కి ఎన్ని క్వింటాలు వస్తుంటారు మీరు నార్మల్ గా? ఒక్కొక్క కటింగ్ కు ఫస్ట్ కటింగ్ లో 1 క్వింటాల్ 2 క్వింటాల్ వెళ్తాయి. ఫస్ట్ కటింగ్ లో ఏది ఎకరాకి. సెకండ్ 2 క్వింటాలకు 3 క్వింటాలకు పోతుంది. సెకండ్ కటింగ్ 2 క్వింటాల్ 3 క్వింటాల్ వస్తుంది ఎకరాకు అన్నట్టు. ఒక మనిషి ఎంత తెంపుతారు? మీరు పువ్వు తెంపిస్తారు కదా, 30-40 కిలోలు తెంపుతారు ఒక మనిషి. పువ్వులు తెంపిన వాళ్ళకి ఛార్జీ లెక్కిస్తారా, కిలో లెక్కిస్తారా? ఛార్జీ లెక్క, కిలోల లెక్క అయితే మొగ్గలు కోసేస్తారు. మొత్తం ఈ మొగ్గలు కోసేస్తారు. ఈ మొగ్గలు వెయిట్ వస్తుంది వాళ్ళకి మొగ్గ కోయడం వల్ల. అందుకే మీకు కూలి లెక్కిస్తారు. కూలి లెక్కిస్తాం, 400 ఇస్తాం. ఫస్ట్ మా ఊర్లో కూలి 300. 400 పువ్వు తెంపినందుకు. ఎప్పుడు తెంపుతారు పువ్వు? ఏ టైంలో తెంపుతారు ఎక్కువ మీరు? ఇట్లా ఇప్పుతుందా పూర్తిగా పువ్వు? అవునవును. ఈ పువ్వు పూర్తిగా ఇప్పినప్పుడు ఈ పువ్వునే తెంపుకుంటారు. ఇట్లా మొగ్గు ఉంటుందా తెంపరు. సమయం ఏ టైంలో తెంపుతారు? ఒక రోజులో పొద్దుల పూట స్టార్ట్ చేస్తారా తెంపుడు? ఇట్లా 10 గంటల నుండి వస్తారు. పొద్దుల 10 గంటలకి వెళ్ళి స్టార్ట్ తెంపుతారు. మా పక్కులు ఇప్పుడు కుమ్మరిగూడెం గాని, ఎర్రవల్లి గాని, వెల్చాల్ గాని, ఈ పక్కుల నుంచి దుర్గం చెరువు గాని, మా ఊర్లో కూలీలు ఇబ్బంది అవుతుంది, దొరకడం లేదు. అందరం చామంతులే. అవును, ఇంకా అందరూ చుట్టుపక్కల గ్రామాలకు ఆటోలు తీసుకుపోయి బైక్ల మీద ఇట్లా తెచ్చి తెంపిస్తాం. ఓకే, ఒక మనిషి అయితే దాదాపు 40 కిలోలు తెంపుతారు. 30 నుండి 40. పొద్దుగల 10 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం వరకు మీరు సాయంత్రం మళ్ళీ పంపిస్తాం. ఆటో గిరాయిలు మేమే కట్టుకుంటాం కదా వాళ్ళకి. ఇక బైకులు ఉంటే మా సొంత బైకులు ఉంటే ఇద్దరిని ఒక 4 సార్లు అంటే కొంచెం మంది పడతాయి. మలాస మంది పడితే ఆటోలో దొరికొచ్చుకుంటాం. ఫ్లవర్ అంతా అయిపోయిన తర్వాత ఇక పీక్ పక్కన బయటేస్తాయి అన్నట్టు, దున్నేసుడే మళ్ళీ దున్నేస్తాయి అన్నట్టు. ఇప్పుడు వేరే పంటలు వేస్తాం. ఇప్పుడు ఈ చామంతి ఇట్లా కలర్ చామంతులు అయినా సరే, ఈ చామంతులు అన్ని చేస్తే రైతుకి ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది? మొత్తం మొక్కలు కానించి పంట కోసి మార్కెట్కి వేసే ట్రావెలింగ్ మొత్తం కలిపి ఎంత అవుతుంది ఎకరాకి? ఇంచుమించు ఎకరాకి 40 నుండి 50, 60, 70 వేలు దాకా వస్తుంది. మొత్తం పూలు వచ్చి, లేబర్ వచ్చి, మందులు, స్ప్రేయింగ్ అంతా కలిపి వచ్చి 1,00,000 వరకు వస్తుంది ఎకరాకి మొత్తం. అయితేనే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నువ్వు అన్నట్టు ఒకవేళ మంచి డిమాండ్, నువ్వు మంచి రేట్ రావాలంటే రైతుకి లాభం వచ్చే రేట్ ఎంత? యావరేజ్ ఎంత ఉంటే బెనిఫిట్? మినిమం 100 పైన ఉంటే బాగా, 100 పైన ఉంటే మంచిది. ఇక 20, 30 రూపాయలు 50 రూపాయలు మార్కెట్ పోయితే ఒక్కొక్కసారి ఈ ఎందుకు తెంపినాం రా నాయన కూలి మీద పడుతున్నాయి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి 180 200 తీసుకోపోతాయా ఖుషీలా ఆ రోజు ఇచ్చి నవ్వుకుంటాం, బండ్లలో నవ్వుకుంటూ వస్తుంది. అంటే నార్మల్ గా రైతుకి ఎంత మిగులుతుంది? ఒకవేళ నువ్వు అన్నట్టు 100 రూపాయలు పోయింది అనుకో, ఎంత బెనిఫిట్ రావచ్చు? ఎకరాకి నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,50,000 2 లక్షలు గిట్ట రావచ్చు. ఎకరాకి 1,50,000 2 లక్షలు కూడా వస్తుంది. మంచి రేట్ ఉంటాయి, మంచి రేట్ వస్తాయి. నువ్వు అన్ని ఖర్చులు 2 లక్షలు అయితే మిగులుతాయి ఈ 4 నెలల టైంలో. మీ ఊర్లో ఎక్కువ ఎన్ని ఎకరాల్లో, అంటే మొత్తం మీకు పులిమంది గ్రామంలో మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది పూలు? మొత్తం 1200 ఉంటుంది.
1200 ఎకరాలలో మొత్తం పూలే సాగు పూల చేస్తారు. సాగు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఈ మన చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము కూడా పూల సాగు చేయాలనుకుంటే కలర్ చామంతులు వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఏమని చెప్తావు? నార్మల్ గా ఎల్లో వైట్ అందరికి తెలిసింది, ఈ ఎల్లో అయినా సరే నువ్వు చాక్లెట్ అన్నా కదా, ఇది వేసుకుంటే రైతులకు ఎట్లుంటది? ఈ ఎల్లో వల్ల ఒక్కొక్కసారి మస్తు డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్కసారి పింక్ వల్ల అదే ఈ పింక్ వల్ల. ఎల్లోనేమో ఒక్కొక్కసారి డిమాండ్ అది గిట్ట బాగానే ఉంటది. ఎల్లోకు వైట్ కు వైట్ చాలా డిమాండ్ ఉంటుంది. ఇంకా వైట్ కూడా వైట్ ఎప్పుడైనా వైట్ కు చాలా డిమాండ్ ఉంటుంది. వైట్ అది తక్కువ వెళ్తుంది పువ్వు. చెప్పలేని లక్కు తగులొచ్చని అట్లా వేసుకుంటారు కొంచెం కొంచెం బిట్టు. ఇది మంచిగా నడుస్తుంది, కాకపోతే ఎక్కువ వేయడం వల్ల అందరం చాలా మంది వేయడం వల్ల రేటు తగ్గుతుంది కొంచెం. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు అశోక్ గారు సాగు చేసిన ఈ చామంతి పూల సాగు యొక్క అనుభవాలు, రకరకాల కలర్స్ వేస్తున్నామని చెప్తున్నారు. కానీ మార్కెట్ లో మాత్రం చెప్పలేము, ఎప్పుడు పువ్వు ఎట్లా వస్తుందో చెప్పలేము. కాబట్టి అక్కడ పువ్వును బట్టి రేట్ అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి నార్మల్గా ఏ చామంతి వేసినా ఏ కలర్ వేసినా కానీ సరే ఎకరాకి మాత్రం 50,000 నుంచి ₹1,00,000 పెట్టుబడి అవుతుందని చెప్తున్నారు. మంచి రేటు వలికిందంటే మాత్రం ఎకరాకి రైతుకి దాదాపుగా 2-3 లక్షల రూపాయల ఆదాయం పొందొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు చామంతి అనేది ఇక్కడ ఈ పులిమతి గ్రామంలో సంవత్సరం పొడవునా సాగు చేస్తుంటాము. కాకపోతే ఈ నవంబరు, డిసెంబరు, జనవరిలో మాత్రం ఈ శుభకార్యాలు, అదేవిధంగా ఈ వివాహ వేడుకలు, అదేవిధంగా పండుగల వల్ల మాత్రం మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి అశోక్ గారు సాగు చేసినటువంటి ఈ కలర్స్ చామంతి యొక్క సాగు అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.